చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటువంటి రీల్స్ అవి చూసి ఇట్లాంటి బ్రాస్ ఐటెమ్‌తో పూజ మందిరం చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే బ్రాస్ ఐటెమ్ అన్నది మనకి చీప్‌లో దొరకదు. బోత్ ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్‌లో ఎక్కడ మీరు ట్రై చేసినా మినిమమ్ అష్టలక్ష్మి ఓన్లీ అష్టలక్ష్మి ఐడల్స్ మాత్రం మనకి 40,000 అయిపోతున్నాయి. అదే దశావతారం ఇయన్నీ గూడా చూసుకుంటే మనకు ఆల్‌మోస్ట్ 75,000-1,00,000 వరకు డిపెండ్స్ ఆన్ మెటీరియల్ క్వాలిటీని బట్టి ఆళ్ళు చార్జ్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఈ లుక్‌ని మనం తక్కువ బడ్జెట్‌లో చేసుకోలేమా? ఖచ్చితంగా చేసుకోగలం. ఓన్లీ 7,000 మీరు స్పెండ్ చేయగలిగితే మాత్రం మంచి అవుట్‌పుట్ అయితే ఇవ్వచ్చు. సో, దీనికి నేను ఫాలో చేసిన ప్రాసెస్ ఏంటంటే, జనరల్‌గా చాలామందికి తెలుసు హెచ్‌డీఎంఆర్ షీట్స్. మనకి గ్రీన్ బోర్డ్స్ అంటారు. సో, ఈ గ్రీన్ బోర్డ్స్‌ని మనకి ఇట్లాగా సీఎన్‌సీ కార్వింగ్, 3డీ కార్వింగ్ చేసే షాప్స్ ఉంటాయి. సో, దాంట్లో ఏంటంటే మనకి 3డీ టెంప్లెట్స్ ఉంటాయన్నమాట. సో, వాళ్ళు మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో ఇలా కట్ చేసి ఇస్తారు. సో, మీరు అవుట్‌లుక్ చూడండి ఎట్లా వస్తుందో. దీనికి చిన్న పేపరింగ్ అండ్ గోల్డ్ టచప్ ఇచ్చామన్నమాట. ఇక్కడ నేను ఫాలో అయ్యేది ఒకటండి. కస్టమర్‌కే అన్‌వాంటెడ్‌గా మనం ఎక్కువ బడ్జెట్ స్పెండ్ చేపించకూడదు. సో, మనకి అవసరమైతే మనం స్పెండ్ చేసినా తప్పులేదు గానీ, మనకు అవసరం లేని ప్లేస్‌లో మనం మినిమల్ బడ్జెట్‌లో గూడా ఆ గ్రాండియర్ లుక్ అనేది మనం ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చేసిందేం లేదు. జస్ట్ ఒక హెచ్‌డీఎంఆర్ షీట్ 3డీ కార్వింగ్ విత్ గోల్డ్ స్ప్రే. చాలా అంటే చాలా మినిమల్‌గా అయితే అయిపోయిందనమాట. సో, వాళ్ళ ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరు గూడా మీ పూజా మందిరం చాలా బావుందని చెప్పి ప్రతి ఒక్కరు గూడా కాంప్లిమెంట్ ఇవ్వడం అయితే జరుగుతుందంట. Thank you for watching this video.